ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి విద్యార్థులతో కలిసి ర్యాలీలో పాల్గొన్నారు. ట్రంక్ రోడ్డు నుంచి జాతీయ జెండాలు పట్టుకుని 100 అడుగుల జాతీయ జెండా ఐ లవ్ కావలి సెల్ఫీ పాయింట్ వద్దకి చేరుకున్నారు. అక్కడ జాతీయ జెండాను ఆవిష్కరించి గౌరవ వందనం సమర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కృష్ణారెడ్డి సెల్ఫీ పాయింట్ వద్ద ఏర్పాటు చేసిన ఫోటో గ్యాలరీ విశేషాలను ఎంపీకి వివరించారు. చిన్నారులు చేసిన నృత్య ప్రదర్శనలు ఎంపీ, ఎమ్మెల్యే తిలకించి చిన్నారులను అభినందించారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ ఇన్ఛార్జ్ అలహారి సుధాకర్, కూటమి నేతలు, విద్యార్థులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. భిన్నత్వంలో ఏకత్వాన్ని భారతదేశం. భగవంతుడు ఇచ్చిన జన్మకి ఒక అర్థం ఖచ్చితంగా ఉంటుంది. కన్న వాళ్ళ కన్నులు నీ కోసం ఎదురు చూపులు, నువ్వు కన్న వాళ్ళ ఆశలు నీ మీద పెంచుకున్నారు. ఈ రోజున స్వాతంత్ర దినోత్సవం ఎంతో అమరుల యొక్క కష్టఫలం ఈ స్వాతంత్ర దినోత్సవం. ఈ సందర్భంగా అమరులైన స్వాతంత్ర సమరంలో అమరులైన అందరికీ కూడా నివాళులు అర్పిస్తూ ఈ స్వాతంత్ర సమరం గురించి కూడా మన పిల్లలందరూ కూడా తెలుసుకోవాలి. ఈ కష్టం మన భారతీయులు, మన సనాతన ధర్మంలో మన భారతీయుల పడ్డ కష్టాన్ని మన అందరం గుర్తుంచుకోవాలి. గాంధీ మహాత్ముడు అహింస మార్గంలో ఈ దేశానికి స్వతంత్రం తేవడం కోసం ఎంతో మంది బలిదానాలు చేస్తే ఒకవైపున మోసపోత పోతున్నా, ఒకవైపున గుండెలతో పళ్ళు చేస్తున్నా, కాళ్ళు నరుకుతున్నా, చేతులు నరుకుతున్నా, గుండెలకు బుల్లెట్లతో కాలుస్తున్నా, ఈ దేశం కోసం, భారత పౌరుల కోసం, రేపటి మన బిడ్డల కోసం ఈ దేశానికి స్వతంత్రం కావాలని మన పూర్వీకులందరూ త్యాగ ఫలం చేస్తే ఆ ఫలాన్ని మనం ఈ రోజు అనుభవిస్తున్నాం. పింగళ వెంకయ్య మన తెలుగువాడు, మన జిల్లాకి అనుబంధం ఉన్నటువంటి వాడు, గూడూరులో మైనింగ్ డిపార్ట్మెంట్ లో పనిచేసిన ఇంజనీరు. ఈ కావలి మూలాలతో ఈ జెండా ఎగిరింది. కావలికి సంబంధించిన ఓరిగంటి వెంకటలక్ష్మ కూడా ఈ యొక్క జెండా ఆవిష్కరణలో ఆమె పాత్ర కూడా ఉంది. మన జిల్లాలోనే ఇది 1921 సంవత్సరంలో ఈ జెండాకి సంబంధించిన రూపకల్పన జరిగింది. దానికి పింగళ వెంకయ్య పెట్టేటప్పుడు దీనికి ఒక హిస్టరీ ఉంది. 3,15,00,000 మంది ప్రాణ త్యాగానికి ఫలితంగా, రక్త తప్పరాడే ఫలితంగా ఎరుపు రంగును సూచించారు. భారతీయుల స్వచ్ఛతకు మారుపేరు. ఎప్పుడు కూడా కల్మషం లేనటువంటి వ్యక్తులు, పెట్టడమే తప్ప తీసుకోవడం తెలియనటువంటి ఈ భారతీయులు స్వచ్ఛతకు మారుపేరు తెలుపు రంగును చూపిస్తూ ఈ దేశం హరితంతో కూడుకుంది. పంట పొలాలకి, పాడి పంటలకు కొదవ లేదు కాబట్టి ఎప్పుడు కూడా ఈ భారతదేశం పచ్చంగా ఉంటుంది అన్నదానికి ఆకుపచ్చ రంగుతో కలుపుతూ ఈ దేశాన్ని రక్షించడానికి, మూడు పక్కల సముద్రాలనే నీటి రంగు ఉంది. ఆ నీలి రంగుతో అశోక చక్రాన్ని చూపిస్తూ 24 ఆకులతో ఏర్పడినటువంటి ఈ చక్రం 24 గంటలు ఈ భారతదేశాన్ని నీలి రంగైనటువంటి సముద్రాలు ఎప్పుడు కాపాడుతూ ఉంటాయని చెప్పడానికి అశోక చక్రాన్ని సృష్టించినటువంటి మన పూర్వీకులు మనం కొనియాడుతూ ఆ చక్రం నేడున, ఆ జెండా నేడున మనం బతుకుతున్నామనే విషయాన్ని మర్చిపోకుండా మనందరిలో కూడా ఫారిన్ పోయి బతకడం కాదు, ఇండియాలో బతకాలి, ఇండియాకే సేవ చేయాలి. 22 సంవత్సరాల వరకు ఇండియాలో గాలి పీల్చి, ఇండియాలో నీరు తాగి, ఇండియాలో చదువుకుని ప్రపంచ దేశాలకు పోయి మన సేవ దేశాలకు కాదు, ఈ ఇండియాకి సేవ చేయాలని నినాదంతో మీరు బతకాలని మనసారా మిమ్మల్ని అక్కడ కూడా కోరుకుంటూ ఐ లవ్ కావలి ఐకాన్ సెంటర్ లో ఈరోజు ఫ్లాగ్ హాయిస్టింగ్ జరుపుకోవడం, నన్ను అతిథిగా పిలవడం మన కావ్య కృష్ణారెడ్డి గారు చాలా సంతోషం. ఇటువంటి కార్యక్రమం ఈ 100 అడుగుల స్థూపం మీద ఈ కార్యక్రమం జరుపుకున్నారంటే చాలా గొప్ప విషయం. ఇది మంచి సెంటర్ కూడా సెలెక్ట్ చేశాడు. ఇది సెల్ఫీ పాయింట్ అని చెప్పుకొచ్చాడు. నిజంగానే సెల్ఫీ పాయింట్ అయింది. ఇక్కడ ఈ ప్రోగ్రాం పెట్టడం కూడా కావలి ప్రాంతంలో కూడా, కావలి అనుకుంటూ నెల్లూరు జిల్లాలోనే ఇటువంటి కార్యక్రమం జరుగుతుంది. ఈరోజు ఈ స్వాతంత్ర దినోత్సవం, ఈరోజు ఈ ఐకాన్ సెంటర్లో ఆయన పెట్టిన ప్రతి ఫోటో కూడా దానికి హిస్టరీ అనేది ఉంది. అట్లే ఈరోజు కూడా ఇండిపెండెన్స్ డేకి
పెద్ద చరిత్ర ఉంది. ఇప్పుడే నేను మాట్లాడలేను, కృష్ణాజీ గారు మాట్లాడినట్టు చరిత్ర ఆల్రెడీ చెప్పాడు, నేను చెప్పాల్సిన అవసరం లేదు. కానీ ఒక్కటి ముడుగు చెప్పాలి, 78 సంవత్సరాలు ఇండిపెండెన్స్ అయింది, 79వ సంవత్సరానికి వచ్చాం. ఫ్యూచర్ అంతా మన పిల్లలు చాలా మంది ఈరోజు పార్టిసిపేట్ చేశారు. ప్రతి ఒక్కరు కూడా ఈ డ్రామాను చూసారో లేదో కానీ ఈరోజు ఇది డ్రామాగా ఉంది, కానీ పూర్వం ఇది నిజం. ఇది మీ అందరూ కూడా తెలుసుకోవాల్సిన సబ్జెక్ట్ ఇది. ఎందుకంటే ఇది మీరు చదువుతూనే ఉంటారు కానీ నిజంగా నిజ రూపంలో ఇటువంటివి జరిగే ఈరోజు ఇండిపెండెన్స్ వచ్చింది. ఇండిపెండెన్స్ రావడమే కాదు, ఇండిపెండెన్స్ మనకి ఒక గిఫ్ట్ గా మనం తీసుకున్నాం.